హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ టు ద డే 5 క్లాస్. అయితే ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేనైతే కొన్ని ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా క్లారిఫై చేద్దామని అనుకుంటున్నా. నిన్న చాలామంది అథమెటిక్ ఆపరేటర్స్ వాడుతున్నప్పుడు కేవలం ఇంటే వాడారు, ఫ్లోట్ వాడుంటే బాగుంటుంది కదా, అలాగే సేమ్ వేరియబుల్ తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి అనే డౌట్స్ ఉండే ఉండొచ్చు. ఆ డౌట్స్ ఇక్కడ నేనైతే క్లియర్ఫై చేస్తున్నాను. టుడేస్ ఎజెండా వచ్చేటప్పటికి ఆపరేటింగ్, లిసనింగ్ అండ్ టైప్ కాస్టింగ్. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అండ్ చాలా క్లారిటీగా కూడా వినాలి. దానికన్నా ముందు ఒకసారి ఫ్లోట్తో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇలాంటి చిన్నగా ఒక ఫ్లోట్తో ఒక ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేసి మీ ముందుకైతే చూపిస్తాను. ఓకేనా? లెట్స్ సీ. ఆన్లైన్ కంపేర్ తీసుకుంటానండి. నేను మొత్తం డిలీట్ చేసిన అండ్ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. డాష్ ఇంక్లూడ్ stdio.h అలాగే ఇంట్ మెయిన్ అలాగే ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్ టు ఇంట్ కాదు ఫ్లోట్ తీసుకుంటున్నా. మనం మ్యాక్సిమం ఇంటే వాడుకుంటామండి. జస్ట్ మీకు కొంచెం క్లారిఫై ఇవ్వడం కోసం అయితే నేను చెప్తున్నా. ఫ్లోట్ బి ఈక్వల్ టు అలాగే ఫ్లోట్ సి ఈక్వల్ టు. ఓకే, నేనైతే టైం వేస్ట్ చేయట్లేదు. జస్ట్ ఒకదానికి రాసి నేను మిగతా ఎడిట్ చేసేస్తాను. చూడండి, పర్సంటేజ్ ఆఫ్ కామా పర్సంటేజ్ ఏ, అంతే కదా. ఇంతే కదా. నెక్స్ట్ ప్రింట్ ఎంటర్ ఏ వాల్యూ, ఎంటర్ ఏ వాల్యూ అండి. తర్వాత కామా ఏ వాల్యూ అయితే ఎంటర్ చేసుకోవాలి, తర్వాత సెమీకోలన్. చూడండి, నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను మళ్ళీ ఇది ఒకసారి. ఇక్కడ ఏం వాడాలి? బి తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం తీసుకోవాలి? బి తీసుకోవాలి. తర్వాత సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. తర్వాత ఇక్కడ ప్రింట్ ఎంటర్ సమ్ ఈజ్, ఇక్కడ ఏమవుతుంది? పర్సంటేజ్ ఎఫ్ కామా సి. ఒకసారి రన్ చేసి చూడండి. సంథింగ్ ఏదో మిస్ అయింది నాకు. ఈ వార్నింగ్స్ నేను పట్టించుకోకలేదండి, పట్టించుకోకండి. ఓకేనా? ఎంటర్ ఏ వాల్యూ, నేను 20.5 ఇస్తున్నా. బి వాల్యూ 89.0 ఇస్తున్నా. చూసారా, ఇక్కడ ఈ పాయింట్ ఉండడం వల్ల 0.5 ఇదే రిలయన్స్ డిమార్ట్లో ఉన్న సిస్టంలో వాడే డేటా టైప్ అండి. అక్కడ పాయింట్స్తోనే రాస్తారు. అది మీకు చూపించడం కోసమే నేను ఈ ప్రోగ్రామ్ అయితే రాసా. రిలయన్స్ డిమార్ట్లో ఇప్పుడు 5.5 0.5%తో సహా యాడ్ అవుతుంది కదా. అక్కడ ఫ్లోట్తోనే ఎడిషన్ చేస్తారు, ఫ్లోట్తోనే మల్టిప్లికేషన్ చేస్తారు, ఫ్లోట్తోనే డివిజన్ చేస్తారు. వార్నింగ్స్ని పట్టించుకోవట్లేదు, మీరు వదిలేచ్చు వార్నింగ్స్ని. ఇక్కడ చూడండి, నేను 50.5 అలాగే 55.5 చూసారా, 106 ఎట్లా వస్తుందండి సమ్. ఇదండి. ఇక్కడ మీరు ఒకవేళ సేమ్ డేటా టైప్ మనం వాడతాం అనుకోండి, ఏమవుద్దో చూద్దాం. ఇక్కడ మనం సేమ్ డేటా టైప్ వాడుతుంటే అసలు ఏమవుద్దో చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూసారా, ద ప్రీవియస్లీ ద రీడిక్లరేషన్ ఏ ఈజ్ లింక్డ్ యాడ్ యాజ్ వెల్. చూసారా, ఇక్కడ అవ్వదండి. సేమ్ వేరియబుల్ మనం తీసుకోకూడదు, అలాంటి యూజ్ చేయకూడదు కూడా. మీకు ఐడియా వచ్చి ఉంటుందని అనుకుంటున్నా, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఏ అంటే
ఇప్పుడు ఒకే క్లాస్లో ఒకటే ఉంటే ఏం జరుగుద్దో కూడా చెప్పా కదా. అలాగే క్యాపిటల్ లెటర్స్ కూడా యూజ్ చేయకూడదండి. అది రూల్. కొన్ని చోట్ల పనిచేస్తుంది. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పటికైతే పనిచేయదు. అక్కడ ఒక ఎర్రర్ అయితే వస్తుంది. మీకు అప్కమింగ్ సెక్షన్లో అదైతే నేను చెప్తా. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు ఎజెండాలోకి వచ్చేటప్పటికి ఆపరేటింగ్, లిసనింగ్ అండ్ టైప్ కాస్టింగ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండ్ చాలా జాగ్రత్తగా కూడా వినాలి. మనకు కరెక్ట్గా 9 ఉంటాయండి. ఈ 9 వీటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏది ముందు జరుగుతుంది, ఏది తర్వాత జరుగుద్ది, ఏది ఎట్లా జరుగుతాయి, ఇలాంటి అన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఈ 9 ఎలాగంటే ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాడు చిన్నవాడు ఎలా ఉన్నారో అలాగే ఎడిషన్ చేసే ముందు 2 ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయనుకోండి, ఏం జరుగుద్ది? ఇన్ కేస్ మనకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 5 ఇంటూ 2 ఓపెన్ బ్రాకెట్స్లో 5 ఇంటూ 2 ఉంది, ప్లస్ 5 అని ఉంది. అప్పుడు ఏం జరుగుద్ది? 5 ఇంటూ 2 అక్కడ ఏమవుద్ది? 10 అవుతుంది, ప్లస్ 5 ఏమైంది? 15. 10 ప్లస్ 5. ఫస్ట్ ఏం జరిగింది? 2 ఓపెన్ బ్రాకెట్స్లో ఏమైతే ఉన్నాయో ఆ రెండింటి మధ్యన ఎడిషన్ జరిగి ఆ తర్వాత మిగిలిన దాంట్లో జరిగింది. ఇలాగే 5 డివైడెడ్ బై 2 ఉందనుకోండి, ఏం జరుగుద్ది? లోన ఫస్ట్ ఏదైతే సమ్ ఉందో అది కలుపుకుని ఆ తర్వాత బయటకు వస్తుంది. అలాగే ఇక్కడ కూడా అంతే. ఈ కోడింగ్ సెక్షన్లోకి వచ్చేటప్పటికి ఈ సి లాంగ్వేజ్లో కూడా అలాంటివే ఉంటాయి. ఏదైతే ముందు ఫస్ట్ ఏమొస్తే ఆ తర్వాత ఏం జరుగుద్ది, ఇది కోడింగ్ లోపల జరుగుద్ది. ఇది చాలా బిట్స్లో మీకు ఉపయోగపడతాయి. బిట్స్ అప్పుడు మీకు ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఎవరైనా బిట్స్ ఏంటంటే గేట్కి ప్రిపేర్ అవుతున్నా, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నా, అలాగే సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్నా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ స్కిప్ చేయకండి. నేను చాలా ఈజీగా చెప్తా, చాలా సింపుల్గా కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. లెట్స్ లుక్ ఎట్ ద డెఫినేషన్. ఇక్కడ చూడండి. ఆపరేటర్ లిసనింగ్ విచ్ ఆపరేట్స్ దట్ పర్ఫార్మ్ ద ఫస్ట్ ఇన్ an expression when multiplying the operators are present. నేను మీకు ముందే చెప్పా, ఎగ్జాంపుల్ చెప్పా కదా. ఓపెన్ బ్రాకెట్స్లో ఏవైతే ఉంటాయో అవి ముందు ఎడిషన్ అయ్యి తర్వాత బయటకు వస్తాయి, అంతే కదా. ఇప్పుడు మనం ఈ యొక్క 9 ఏంటో చూద్దామా. ఫస్ట్ది ఇక నేను ఒక టేబుల్ తీసుకున్నా చూడండి. టాప్ బాటమ్ హై టు లో చూడండి. ఇక్కడ ఈ 9 మీకు పీడిఎఫ్లో కూడా పెట్టాను, ఒకసారి చూడొచ్చు. ఫస్టే ఉంది ఆపరేటర్స్, చూసారా. పెరాంథిస్, గ్రూపింగ్. నేను ముందు చెప్పాను కదా, ఏదైతే ఆపరేటర్స్ ఈ 5 ఇంటూ 5 ఇట్లా ఆపరేటర్స్ ఉన్నాయో అవి ముందు వస్తే దాని లోపల ఏదైతే ఉందో అది ముందు జరుగుద్ది. దీని ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ చూసారా, నేను ఏదైతే చెప్పానో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా అలాగే ఉంది. 2 + 3 = 5, దెన్ 5 ఇంటూ 4 20. ఇదే కదా ఫస్ట్ది. ఇది ఐ, ఇదే ఫస్ట్ అండి. మీరు ఎక్కడైనా చూస్తే ఎప్పుడైనా ఏదైనా ఫస్ట్ ఏం చేస్తారు, లోపల ఉన్న ఓపెన్ బ్రాకెట్స్లో ఏవైతే ఉన్నాయో అవి ఎడిషన్ చేసిన తర్వాత మిగతాదైతే మనం చేస్తాం. ఎక్కడైనా బిట్లో కనబడినప్పుడు హై అండ్ ఏదైనా ఉంటే అది ఓపెన్ బ్రాకెట్సే. మీరు నెట్లో కూడా కొట్టి చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్ టేబుల్లోకి వచ్చేయండి ఒకసారి. టేబుల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, ప్లస్ అండ్ మైనస్, ఇవి యూనినరీ ఆపరేటర్స్. యూనినరీ ఆపరేటర్స్ వచ్చేటప్పటికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఎలాంటి సింటాక్స్ అయితే చెప్పను, ఒక సింపుల్లో మనం ఓపెన్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాం కదండి, అలాగే ఒక ఫర్ స్టేట్మెంట్ ఉంటుంది, దానికి సంబంధించిన సింటాక్స్ అయితే ఉంటుంది. అది కాకుండా మీరు ఆ లూప్ లోపలనే ఎడిషన్ చేయొచ్చు, ఆ లూప్లోనే మీరు మైనస్ చేయొచ్చు. అంటే మీరు ఫర్ లూప్ సింటాక్స్ చూడండి, మీకు అక్కడ అర్థమవుతుంది. అప్కమింగ్ సెక్షన్లో నేనైతే చెప్తాను, సింపుల్గా చెప్తాను చూడండి. మీకు ఐ అనే ఒక వాల్యూ ఉంటుంది. ఈ ఐ అనే వాల్యూ అనేది లూప్ని రొటేట్ చేస్తూ ఉంటుంది. అంటే రొటేటింగ్ అంటే రీరైటింగ్, అంటే లూప్ని బ్రేక్ చేయకుండా ఇన్సైడ్ ద లూప్లోనే వర్కౌట్ అవుతుంది. అదే యూనినరీ ఆపరేటర్లో ప్లస్ ప్లస్ ఉన్న వాల్యూ, అదే ప్లస్ కానీ మైనస్ కానీ దాని తర్వాత ఉన్న వాల్యూస్. ఎందుకంటే ఏ ప్లస్ బి ఆర్ ఏ మైనస్ బి ఇవి దాని సెకండరీ వాల్యూస్, అండ్ నాట్ కూడా సెకండరీ. ఎలాగా ఏ మైనస్ ప్లస్ మైనస్ తర్వాత వస్తాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం రండి. ఇవ్వండి, ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంటింగ్, డిక్రిమెంటింగ్, ఇది యూనినరీ ప్లస్ అండ్ యూనినరీ మైనస్, లాజికల్ నాట్. ఇక్కడ చూడొచ్చు. ఇంట్
ఏ ఈక్వల్ టు 5 ఇక్కడ చూడండి ఇంటూ బి ఇక్కడ ప్లస్ ఏ. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుందండి? ముందుగానే ఏ బికమ్ 6 బికాజ్ ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏంటి? ముందుగానే యాడ్ అయిపోద్ది. ఇక్కడ చూడొచ్చు ఇంక్రిమెంట్ ఎంత అవుద్ది? 1. మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అయింది? 6 అయింది. అలాగే బి వాల్యూ ఎంత అయింది? 6. దెన్ ఏ అండ్ బి 6. ఇక్కడ చూడొచ్చు ఎక్స్ ఈక్వల్ టు -a. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? -6 అండి. ఇక్కడ ఏ ఈక్వల్ టు 6 అయింది. దెన్ బి ఈక్వల్ టు కూడా 6 అయింది. ఇదే ఆపరేటర్స్లో ఉన్న ప్లస్ మైనస్ అండ్ యూనినరీ ఆపరేటర్స్. నెక్స్ట్ సెక్షన్లోకి వచ్చేటప్పటికి మనకు మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్ డివిజన్ వస్తుంది. ఓకేనా? మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ డివిజన్ ఇవి థర్డ్ కేటగిరీలో ఉంటాయి. ఏంటంటే ప్లస్ ఉన్న వాల్యూ తర్వాత మైనస్ తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత మాడ్యులస్ డివిజన్. దీనికి ఉన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది నేను చెప్పింది ఏం కాదు, ఇది ఆల్రెడీ ప్రీడిఫైన్గా మనకి మన ఎవరైతే కనిపెట్టిన ఉన్నారో వాళ్ళే దీన్ని చేశారు. ఇక్కడ చూడొచ్చు. ఇంకోండి మీకు తెలిసిందే, ఇక్కడ 6 అంటే 18, 5 అంటే 3. ఇక్కడ మాడ్యులస్ డివిజన్ అంటే రిమైండర్. తర్వాత వచ్చే ఆపరేటర్ ఏంటండి? ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. అంటే ఇందాక చూసింది యూనినరీ ఆపరేటర్, అవి కేవలం అసైనింగ్ మాత్రమే. చూసారా, ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది, నెక్స్ట్ ఇవి ప్లస్ అయ్యి దీనికి ఇంక్రిమెంట్ అయింది. ఇది యూనినరీ ప్లస్, యూనినరీ మైనస్ అంటే చాలామందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్లస్ మైనస్ వచ్చింది ఏంటి? ఆల్రెడీ యూనినరీ ప్లస్, యూనినరీ మైనస్ ఉంది కదా, మళ్ళీ ఇది ఎందుకు వచ్చినాయి అని డౌట్ ఉండొచ్చు. ఇక్కడ నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఇక్కడ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ జరిగింది. చూసారా, ఏ ఈక్వల్ టు 5 దెన్ ఇంటూ బి ఈక్వల్ టు ప్లస్ ఏ. అంటే ఏ వాల్యూ బిలోకి వచ్చేటప్పటికి ఏ వాల్యూ ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అయిపోయింది. ఎందుకు? ఇది యూనినరీ, ముందుగానే ఇంక్రిమెంట్ అయిపోతాయి. ప్లస్ ముందు యాడ్ చేశారు అనుకోండి, అది ముందు ఇంక్రిమెంట్ అవుద్ది. అదే ఏ ప్లస్ రాశారు అనుకోండి, అప్పుడు బి వాల్యూ ఒకటే ఇంక్రిమెంట్ అవుద్ది, ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వదు. ఎందుకంటే ఏ తర్వాత మీరు ఇంక్రిమెంట్ చేశారు, ఇప్పుడు ఏ కన్నా ముందు ఇంక్రిమెంట్ చేశారు. ఇది ఎలా చెప్పాలంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్. నాకు ముందుగానే డబ్బులు ఇచ్చారు, అప్పుడు ఏంటి? నేను ఈ నెలలు పనిచేయాలి. అదే నాకు ఈ నెల అయిన తర్వాత ఇచ్చారు అంటే కేవలం ఈ నెలలు మాత్రమే నాకు జీతం ఇచ్చారు. మళ్ళీ వచ్చే నెల అయిన తర్వాత ఇస్తారు. అదే ఇక్కడ ఉన్నది కూడా అంతే. ముందు ఇంక్రిమెంట్ చేసి నేను పంపించారు, లేదా ముందుగా నువ్వు వెళ్ళు, తర్వాత నీకు ఇంక్రిమెంట్ చేస్తా. అదే ఇక్కడికి వచ్చిన ఇంక్రిమెంట్ ఆర్డర్, డిక్రిమెంట్ ఆర్డర్ అండి. ఈ యూనినరీ ప్లస్, యూనినరీ మైనస్ ఇప్పుడు చెప్పను, నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్లో మీకు ఇదైతే కవర్ అవుతుంది. అందుకు ఈ ప్లస్ మైనస్ ఉన్న డేటా ఏంటంటే మీకు ముందే చెప్పా కదా, నేను ఇంక్రిమెంట్ చేసావు తర్వాత నన్ను పంపించావు. అలాగే ఇక్కడ కూడా అంతే, ఎడిషన్ జస్ట్ ప్లస్ దాని యొక్క మైనస్, యూనినరీ ప్లస్ యూనినరీ మైనస్ వస్తేనే అది మీకు ఏ దానిలో చెందుద్ది? సెకండ్ దానిలో చెందుద్ది. ఇన్కేస్ ప్లస్ కానీ మైనస్ కానీ వస్తే దాని వాల్యూ 4 అంటే తగ్గుతూ వస్తుంది. ఓకేనా? 4 అని గుర్తుపెట్టుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. తర్వాత రిలేషన్షిప్ ఆపరేటర్స్ ఇక్కడ మీకు కనబడితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇది కేవలం ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ చూడొచ్చు 10, 20 ఇంటూ రిజల్ట్. ఇక్కడ 10 వాల్యూ ఎంత? 10. ఏ వాల్యూలో 10 ఉంది, బి వాల్యూలో 20 ఉంది. అంటే 10 ఈజ్ లెస్ దాన్ 20. 20 పెద్దది 10 కన్నా, అక్కడ ట్రూ అయింది. ఓకేనా? తర్వాత మనకున్న ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇవి ఈక్వేటర్ ఆపరేటర్స్. ఇవి 6th ప్లేస్లోకి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ. ఆ తర్వాత మనకి లాజికల్ అండ్ మాత్రమే ఉంది, ఇది 7th పొజిషన్. నెక్స్ట్ పొజిషన్లోకి వచ్చేటప్పుడు లాజికల్ ఆర్. ఇవన్నీ మీకు బిట్స్లో వస్తాయండి, ఇది అక్కడ కవర్ అవుతాయి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా ఇది. అలాగే 9th ఆపరేటర్కి వచ్చేటప్పటికి ఓన్లీ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్, స్లాష్, ఇవి అసైన్మెంట్ ఆపరేటర్. ఓకేనా? ఇక్కడ ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అర్థం ఏంటో మీరు ఇక్కడ చూసి ఉండొచ్చు. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ అంటే ఇందాక మీరు ఆల్రెడీ చూశారు, ఎక్కడ ఇంక్రిమెంట్ ఆర్డర్లో ఏ వాల్యూ, బి వాల్యూ ఎంత అయింది? ఏ బికమ్ 6. అలాగో ఇక్కడ అంతే. ఇక్కడ ఆపరేటింగ్ చేస్తున్నాం, ఈక్వల్ టు ప్లస్ ఈక్వల్ టు అంటే ఒక వాల్యూని ముందుగా పంపిస్తావు, దానికి తర్వాత మళ్ళీ ఎడిషన్ చేసి దాన్ని మళ్ళీ పంపిస్తాం. ఎట్లాగంటే ఒక వ్యక్తికి జీతం ముందు ఇచ్చేస్తావు,
ఇచ్చిన తర్వాత నువ్వు నెలలు పని చేయమంటున్నావు. అదే లేదు ప్లస్ ఈక్వల్ టు అంటే ఒక వ్యక్తి పని అంతా చేసేయాలి, పని చేసిన తర్వాత జీతం ఇస్తున్నాం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోజువారీ కూలి, పొద్దునంతా పని చేస్తారు, సాయంకాలానికి జీతం ఇచ్చేది. అలాగే అలా కాదు, నెలలు పని చేయి, నెల అయిన తర్వాత జీతం తీసుకో. ఇక్కడ కూడా అంతే, ప్లస్ ముందుగా ఇచ్చేసావు అనుకో, ఒక కూలి వ్యక్తికి పొద్దున్న వచ్చిన వెంటనే జీతం ఇచ్చావు, సాయంకాలం నువ్వు డబ్బులు ఇవ్వక్కల. ఇక్కడ కూడా అంతే. అప్పుడు ఈ వ్యక్తికి ఏంటి, ఈ రోజు జీతం అందించేశారు, 24 hours ముందు వచ్చేసింది. ఇప్పుడు నువ్వు అంతే, ఎంత వాల్యూ ఉందో ఈ కూలికి. ఒకవేళ సపోజ్ నెల వచ్చేటప్పుడు 10,000 అనుకోండి, ఆ 10,000లో 300 ఉదయాన్నే ఇచ్చేసైతే ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంటుంది, 8,700 మాత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అంతే, నువ్వు 9,000 జీతస్తుడికి ముందుగా డబ్బులు ఇచ్చేసి తర్వాత దాన్ని ఇంక్రిమెంట్ చేస్తే దానికి యూనినరీ ఆపరేటర్స్ కింద లెక్క వస్తుంది. ఓకేనా? ఇది మొత్తం మనకున్న 9 అండి. ఇక్కడ టేబుల్ కూడా చూడొచ్చు మీరు. ఈ టేబుల్లో లైన్ వైజ్ ఆర్డర్ వైజ్గా మీకు అయితే టైం క్యాస్ట్రేటింగ్ అయితే జరుగుతాయి. నేను చెప్పినవన్నీ ఇక్కడ ఉంటాయి. ఒకసారి మీ పీడిఎఫ్లో కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. ఇది సీక్వెన్స్ అండి, ఇది ఐఆర్ ప్రయారిటీ. ఇవి కేవలం బిట్స్లో వస్తే మీకు ఆబ్జెక్టివ్స్లో అయితే పనిచేస్తుంది. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారో, అలాగే సెమిస్టర్లు రాసిన వాళ్ళు యాస్టీస్గా ఇదైతే రాసుకున్నా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పుడు టైప్ కాస్టింగ్ అండి. ఇది చాలా సింపుల్, ఈజీ కాన్సెప్ట్. మనకు 2 టైప్స్ టైప్ కాస్టింగ్ ఉంటుంది. ఒకటి ఆటోమేటిక్గా టైప్ కాస్టింగ్ జరుగుతుంది, 2 మాన్యువల్గా టైప్ కాస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ డెఫినేషన్ చేద్దామా? వాట్ ఈస్ టైప్ కాస్టింగ్? టైప్ కాస్టింగ్ ఈజ్ అ ప్రాసెస్ కన్వర్టింగ్ one data type into another. In the C, they are 2 typecasting. చూడండి, ఇక్కడ ఇంప్లిమెంటింగ్ టైప్ కాస్టింగ్, ఆటోమేటిక్ డన్ బై ద కంపైలర్ కన్వర్టింగ్ లో డేటా టైప్ టు హై. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా నేను రాసుకున్నాను చూడండి. ఇంటూ A = 5 ఫ్లోట్ B. ఇప్పుడు B = A. ఇక్కడ ఏం జరిగింది, ఇంప్లిమెంటింగ్ కన్వర్షన్ ఫ్రమ్ ఇంటూ టు ఫ్లోట్, అంతేగా జరిగింది. పర్సంటేజ్ ఆఫ్ B, నేను ఏ వాల్యూ రాసుకున్నాను కానీ బి వాల్యూ రాసుకోవాలా. ఇదే అసైనింగ్ ఆపరేటర్స్ అని అంటారండి. మీకు ఈ ప్రోగ్రామ్ ఎక్కడ వస్తుందంటే, మీ యొక్క ఎవరైనా బీటెక్ చదువుతున్న ఫస్ట్ ఇయర్లో ఉంటే వాళ్ళకి ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే వస్తుందండి. ఇది ఏంటంటే ఒక వాల్యూ తీసుకుంటాం, దాన్ని మళ్ళీ నెక్స్ట్ వాల్యూ కూడా అసైన్ చేస్తాం. నేను ఇది రాసి చూపిస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వర్రీ. ఇది జస్ట్ ఏంటంటే ఆటోమేటిక్గా ఏ వాల్యూ తీసుకుంటాం కానీ బి వాల్యూ తీసుకోం, ఆటోమేటిక్. అలాగే మాన్యువల్, ఇది రౌండ్ ఫిగర్ చేస్తుంది. సింటాక్స్ చూడండి, ఇక్కడ సింటాక్స్ ఉంటుంది చూడండి. డన్ బై ద ప్రోగ్రామ్ యూ ఫోర్స్ కన్వర్షన్ యూజింగ్ ద కాస్టింగ్ ఆపరేటర్ టైప్ వేరియబుల్. ఎగ్జాంపుల్ చూడండి, x = 5.75, దెన్ ఇంటూ బై, దెన్ y = int x. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కూడా నేను రాసి చూపిస్తాను. లెట్స్ సీ ద ప్రోగ్రామ్. నేనైతే ఆన్లైన్ కంపేర్ వాడతానండి, ఆ కంపేర్ అయితే ఓపెన్ చేశా. ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, నేను ఏదైతే మీకు చెప్పానో అది ఇక్కడ నేను రాసిన, ఎవరు వెరీ కావక్కల, ఇక్కడ నేను రాసి మీకు చూపిస్తాను చూడండి. int = 5, ఇక్కడ చూడొచ్చు int A = 5 అని రాసుకున్నా. తర్వాత ఫ్లోట్ B = A. ఇక్కడ ప్రింట్ ఆఫ్ రాసిన. డైరెక్ట్గా ఏ స్టేట్మెంట్ రాయట్లా చూడండి. చూసారా, 5 నేను ఇచ్చిందంతా ఇక్కడ 5, కానీ 5.00 ఎందుకు వచ్చింది, బి వాల్యూ ఏ అనే వాల్యూకి అసైన్ చేసుకున్నా. ఇక్కడ కావాలంటే చూడొచ్చు, దిస్ ఈజ్ ఏ నెంబర్. ఇదే ఈ యొక్క ప్రోగ్రామ్ గొప్ప లక్ష్యం అండి. ఇలాగా మనం వాల్యూని తీసుకోకుండా ఆటోమేటిక్ ఒక వాల్యూ తీసుకుని దాన్ని అయితే అసైన్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇంకోటి కూడా చేయొచ్చు, నేను చూపిస్తాను చూడండి. చూసారా, నేను ఒక వాల్యూ తీసుకున్నా, ఏగే తీసుకున్నా,
కానీ ఏ నుండి బీకి ఇచ్చా, సికి ఇచ్చా. ఓకే, మీకు కావాలంటే ఇక్కడ ఇంటూ కూడా రాసుకోవచ్చు. ఇవ్వండి, చూసారా, సేమ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ నేను %d రాయాలి, కానీ %f రాసా. దానివల్ల నన్ను తిడుతుంది, నువ్వు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటి, నువ్వు తీసుకున్న ఆర్గ్యుమెంట్ ఏంటి. ఇక్కడ చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. చూసారా, సేమ్ ఆర్గ్యుమెంట్స్నే మనం పాస్ చేయాలి అండ్ సేమ్ స్పెసిఫైని కూడా డిస్ప్లే చేయాలి. ఇలాంటి తప్పులు మీరు చేయకండి, నేను చేశాను మీకు చూపించడం కోసం. అయితే ఇది మామూలుగా ఒక వాల్యూని డిస్ప్లే చేసుకుని దాని ద్వారా మిగతా వాటికి అసైన్ అయితే చేయాలి. ఇది ఒక ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అర్థమై ఉండొచ్చు అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్ చూద్దామండి ఒకసారి. ఇక్కడ మాన్యువల్, దీని యొక్క సింటాక్స్ చూడండి, టైప్ వేరియబుల్. ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఆల్రెడీ %c దగ్గర మీకు అర్థమైపోయి ఉండాలని అనుకుంటున్నా. ఒకసారి చూద్దాం. ఓకే, ఫ్లోట్ a ఈక్వల్ టు 5.50 సెమీకోలన్ ఇంట్ y ఇంట్ b అని రాసుకోండి. తర్వాత మన సింటాక్స్ ప్రకారంగా టైప్ వేరియబుల్. ఇప్పుడు b ఈక్వల్ టు టైప్ కాస్ట్ ఇంట్ a. ఇక్కడ printf, ఇక్కడ మనం printfలో %d b. ఇక్కడ నేను చూడండి, నా సొంత సింటాక్స్ నేను రాశాను, అందుకే ఇది నన్ను పొమ్మంది. చూసారా, ఎక్స్పెక్టింగ్ ఎక్స్ప్రెషన్ బిఫోర్ ఇంట్ అంటే ఇట్లా కాదు, సింటాక్స్ ప్రకారం ఎలా రాయాలి, టైప్ కాస్ట్ అండ్ డేటా. ఇప్పుడు వస్తుంది చూడండి, ఇంటికి పెడుతున్నాను, దీనికి పెట్టాలి, తర్వాత వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఓకే, ఇప్పుడు రన్ చేయండి, ప్రోగ్రామ్ రన్ అవుద్ది. చూడండి, 5.0 ఉంది, కానీ మనకు వచ్చింది అయితే 5. ఇదండి టైప్ కాస్టింగ్. ఇది ఆటోమేటిక్గా అయింది. డెసిమల్ నెంబర్స్ ఏదైతే ఉంటాయో మనం రౌండ్ ఫిగర్ చేసేటప్పుడు వాడతామో అక్కడ అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే వాడతారండి. ఇదే టైప్ కాస్టింగ్. ఈ 2 టైప్స్. వీటిలో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే కామెంట్ చేయండి. ఈ 1 వీక్ వీడియోస్ ఖచ్చితంగా మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి. సాటర్డే సండే హాలిడే అండి, మళ్ళీ మనం మండే కలుసుకుందాం. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు చెప్తే నేనైతే సండే లైవ్ క్లాస్ పెడతాను. లైవ్ క్లాస్లో మీ నాన్న అయితే నేరుగా మాట్లాడుకుందాం. నేను ఏదైనా టాపిక్ మిస్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోస్లో ఏదైనా నేను మార్చుకోవాలనుకున్నా మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆడియో కానీ, సౌండ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదైనా ప్లాన్ అయినా మార్చాలనుకున్నా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితేనే అప్పుడే ఈ వీడియో ఇతరులకు షేర్ చేయండి. ఖచ్చితంగా దీనివల్ల వాళ్ళు ఏదైనా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా ఈ సి లాంగ్వేజ్ నేర్చుకోగలరు, వాళ్ళకి ఛానల్ ఉపయోగపడుతుంది అన్నప్పుడే నా వీడియోలు కానీ నా ఛానల్ కానీ వేరే వాళ్ళకి షేర్ చేయండి. నన్ను అయితే సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.